हरनाथायते नमः। जय श्री कुसुमहरा। 146వ హరిసభ కార్యక్రమము 12/1/2025న శ్రీమతి నగజాత మరియు శ్రీ వెలుదండ సత్యనారాయణ గారి స్వగృహం అయిన లింగోజిగూడలో మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు. అఖిలాండేశ్వరి వడి వడి జనలోయి యమునలో మడుగులు కలవోయి వడి వడి జనలోయి యమునలో మడుగులు కలవోయి గాలి ఓరగ విషమిలితం గటు గాలి తగుతునురా గాలి ఓరగ విషమిలితం గటు గాలి తగుతునురా శరీర అంద సుకుమార యమున కేకురా ఆసురమణి సుందర శరీర అంద సుకుమార యమున కేకురా ఆసురమణి యోగ వియోగాత్మక
ప్రభు చర్య మధురము అనురాగ రూప మృదు మురళీ రవము మధురము యోగాత్మక ప్రభు చర్య మధురము అనురాగ రూప మృదు మురళీ రవము మధురము హరనాథ ప్రేమ రసమయ బృందావనిలోనా మధురము అతి మధురము అతి మధురమఖిలము హరనాథ ప్రేమ రసమయ బృందావనిలోనా మధురము అతి మధురము అతి మధురమఖిలము త్యాగ సముద్భూత కర్తతులు మధురము మధురము అతి మధురము అతి మధురమఖిలము త్యాగ సముద్భూత కర్తతులు మధురము మధురము అతి మధురము అతి మధురమఖిలము హరనాథు ప్రేమ రసమయ బృందావనిలోనా మధురము అతి మధురము అతి మధురమఖిలము హరనాథు ప్రేమ రసమయ బృందావనిలోనా మధురము అతి మధురము అతి మధురమఖిలము జయ హరనాథ జయ కుసుమా కుమారి జయ జయ హరనాథ జయ కుసుమా కుమారి జయ కుసుమా కుమారి జయ జయ హరనాథ 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 జయ కుసుమా కుమారి జయ కుసుమా కుమారి జయ జయ హరనాథ జయ కుసుమా కుమారి జయ హరనాథ జయ కుసుమా కుమారి జయ కుసుమా కుమారి జయ హరనాథ 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 జయ కుసుమా కుమారి జయ కుసుమా కుమారి జయ హరనాథ జయ కుసుమా కుమారి జయ కుసుమా కుమారి జయ హరనాథ 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 జయ కుసుమా కుమారి జయ जय हरनाथ जय कुसुम कुमार 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 जय
జయ హర నాథ జయ కుసుమ కుమార జయ జయ హర నాథ జయ కుసుమ కుమార జయ హర నాథ జయ కుసుమ కుమార జయ జయ హర నాథ జయ కుసుమ కుమార జయ హర నాథ జయ కుసుమ కుమార జయ 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 హర నాథ జయ కుసుమ కుమార జయ జయ హర నాథ జయ కుసుమ కుమార జయ హరనాథుల పాదాలకు ప్రణమిల్లుతూ ఒక వయసులో యంగ వయసులో ఉన్న ఇద్దరు కుర్రవాళ్ళు మాతా ప్రభువుల దర్శనార్థమై వాళ్ళు చాలా చక్కగా డ్రెస్సులు వేసుకొని మంచి షూ వేసుకొని బయలుదేరారు. వాళ్ళిద్దరు బయలుదేరి కొంత దూరము ట్రైన్లో ప్రయాణించి ట్రైన్ దిగిన తర్వాత మళ్ళా అప్పుడు ఆ రోజుల్లో ఇప్పుడు కూడా సైకిళ్ళు అద్దెకి దొరుకుతుండొచ్చు, రెంట్కి ఇంతకుముందు సైకిళ్ళు ఇచ్చేవాళ్ళు. ఆ ట్రైన్ దిగి వాళ్ళిద్దరూ సైకిళ్ళు రెంట్కి తీసుకొని సైకిళ్ళ మీద బయలుదేరారు. బయలుదేరితే మధ్యలో ఒక నది అడ్డొచ్చింది వాళ్ళకి. ఆ నదికి నీళ్లు లేవు కానీ చాలా బురదగా ఉంది. చిన్న అంటే పాదాలు మునిగేంత లోతు నీళ్లు, బురద విపరీతంగా ఉండటం వల్ల వాళ్ళు ఆ సైకిల్ ఎత్తుకొని ఆ మంచి డ్రెస్ వేసుకొని వెళ్ళారు. వాళ్ళు షూ వేసుకొని వెళ్ళటంతో ఆ బురదలో వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. సైకిల్ మోయటము అది మొత్తానికి మోసి వాళ్ళు నది దాని సోనాముకి పొలిమేరలోకి వెళ్తుండగానే ప్రభు అక్కడ నిలబడి వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎదురు చూస్తూ ఉండగానే ఆయన చూడంగానే వాళ్ళు ఏదైతే ఈ శ్రమంతా పడ్డారో అంతా కూడా వాళ్ళకి చాలా నెమ్మదించి చాలా ఆనందంగా శాంతిగా వాళ్ళు ఫీల్ అయ్యారు. వెళ్ళారు, ప్రభు దగ్గరికి వెళ్ళారు. సోనాముఖిలో ఒక 3-4 రోజులు ఉండి నామ సంకీర్తన, ప్రభు దర్శనము, అమ్మా బాబా దర్శనము, అనంతకుండ స్నానము, అలాగే తీర్థ ప్రసాదాలు, అమ్మ చేత భోజనము అన్నీ చేసుకొని వాళ్ళు మళ్ళా తిరుగు ప్రయాణంలో అమ్మ వాళ్ళకి పూరీలు రసగుల్లాలు తయారు చేసి వాళ్ళకి పార్సెల్ పెట్టి వాళ్ళిద్దరిని పంపించారు. పంపిస్తూ ఉండగా వాళ్ళు చాలా ఇబ్బంది ఫీల్ అయ్యారు వెళ్ళేటప్పుడు. ఎందుకంటే వచ్చేటప్పుడు ఆ నది ఒకటి అడ్డుంది, ఆ నదిలో బురద ఉంది, ఎట్లా సైకిల్ మొయ్యాలా మళ్ళీ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూనే బయలుదేరారు ఆలోచిస్తూ. బయలుదేరిన తర్వాత వాళ్ళ నది దగ్గరికి వచ్చేటప్పటికి ఇద్దరు దీర్ఘకాయలు అంటే ఒక ఫైల్వాన్ లాగా అంటే బలంగా ఉన్న ఇద్దరు వ్యక్తులు వాళ్ళకి దర్శనం ఇచ్చారు. దర్శనం ఇచ్చి, నాయన నువ్వు సోనాముఖి నుంచి ప్రభుహరనాథుడి దగ్గర నుంచి వస్తున్నావు కాబట్టి మేము మీ సైకిల్ మోస్తాం, మీరు హాయిగా నడవండి అని వాళ్ళు ఆ సైకిల్ వాళ్ళు మోసారు. వీళ్ళిద్దరు హాయిగా నడిచి ఆ నది దాటి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ముసలామె మంచి పెరుగు తీసుకొచ్చి, గడ్డ పెరుగు తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చి, ఆయన మీరు ప్రభు హరనాథుడి దగ్గర నుంచి వస్తున్నారు కాబట్టి ఇది దారిలో పనికి వస్తుంది, మీరు ఉంచుకోండి అని పెరుగు ఇచ్చి ఆమె కొంత తడవకి ఆమె మాయమైపోయింది. ఈ విధంగా వాళ్ళు సైకిళ్ళు దాటి సైకిల్ తీసుకొని బయలుదేరి వెళ్ళిపోయారు. ఆ ఇద్దరు బలిష్టకాయల రూపంలో వచ్చింది కూడా ప్రభు హరనాథుడే అని మనం గ్రహించగలం. అట్లానే శబరిమాత ఆ రోజు రాముల వారికి దర్శనమిచ్చి ఎట్లయితే వాళ్ళకి ఆదుకున్నదో అట్లానే అమ్మ ఆ ముసలామి రూపంలో వచ్చి వాళ్ళకి పెరిగించి మాయమైందని బాబా చెబుతున్నారు. అట్లానే వాళ్ళు సైకిల్ తీసుకొని బయలుదేరి ట్రైన్ దగ్గరకు వచ్చి సైకిళ్ళు ఆ రెంట్ వాళ్ళకి ఇచ్చేసి ట్రైన్ ఎక్కి ఎదురెదురుగా
బెడ్ల మీద వాళ్ళు పడుకున్నారు. పడుకొని మధ్యలో రసగుల్లాలు పూరీలు ఇచ్చింది కదమ్మా, పెట్టుకొని లైట్లన్నీ బంద్ చేసిన తర్వాత రాత్రి ప్రయాణంలో ఒకరు తెలవకుండా ఒకళ్ళు అవి రసగుల్లాలు తీసుకొని తినేసేసారు. వాళ్ళు అనుకుంటున్నారు నేను ఒక్కళ్ళనే తింటున్నా మొత్తం ఉన్నది, ఈయన అనుకుంటున్నాను నేనే తింటున్నా మొత్తం. ఇట్లా మొత్తానికి బుట్ట మొత్తం ఖాళీ చేశారు. ఖాళీ చేసి ఎవరికి వాళ్ళే నేనే మొత్తం తినేసాను అని ఫీల్ అయ్యే టైంలో ఇద్దరు ఒక్కసారి లేచి ఎదురెదురుగా చూసుకొని నవ్వుకున్నారు. ఈ విధంగా ప్రభు హరనాథుడు ప్రతి క్షణము ప్రతి మనిషిని చిన్న చిన్న విషయాలకు కూడా దర్శనమిచ్చి ఎన్నోసార్లు కాపాడటం, సహాయం చేయటం. యమునా తీరపు భూములలో రమణీయ వ్రజసీమలలో యమునా తీరపు భూములలో రమణీయ వ్రజసీమలలో రసిక తీరపు భూములలో రమణీయ వ్రజసీమలలో యమునా తీరపు భూములలో రమణీయ వ్రజసీమలలో ముద్దులలు కొని తిరుపాలముల మురళివే కనబడేరా ముద్దులలు కొని తిరుపాలముల మురళివే కనబడేరా వేణు విశ్వమోహనతరం వేణు విదేవి నమడేరా రమణీయ వ్రజసీమలలో యమునా తీరపు భూములలో రమణీయ వ్రజసీమలలో అత్యున్నతమగు తలము నుండి మాకై శ్రమ పడి వచ్చితిగా హృదయం కరుణ మధుర
కరుణా మధుర సపరితముగా అనుపమ గతిని అల్పుని సైతం ఆదరించితివిగా అనుపమ గతిని అల్పుని సైతము ఆదరించితివిగా కడలు నాకు ప్రేమామృతమును రుచి చూపితివా ఆకలి తీర్చున కడలు నాకు ప్రేమామృతమును రుచి చూపితిగా రామావతారం, తర్వాత కృష్ణావతారం, తర్వాత చైతన్య మహాప్రభు కూడా మనం కృష్ణుడు అంశగానే భావిస్తాం. తర్వాత హర్నాథ అవతారం. మన హర్నాథ అవతారం విశిష్టత ఏమిటంటే ఆయన సంసార జీవితంలో భగవాను పొందడం. ఈ కలి ప్రభావం వల్ల మనందరికీ కూడా అరిషడ్ వర్గాలను జయించే శక్తి లేదు. కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాల్లో మనం ఎప్పుడు చంచలంగా ఉంటాం కనుక దాన్ని ప్రభునామంతో జయించవచ్చు. జయించడం అంటే అర్థం ఏంటంటే సన్మార్గంలో పెట్టచ్చు. ఆలోచనల్ని మనం సన్మార్గంలో పెట్టడానికి అవకాశం ఉంది. అంచేత ప్రభు హర్నాథుడికి ఒకటే చెప్పాడు, నామం చెయ్యి, కృష్ణనామం. హర్నాథ నామం చేయమని చెప్పలేదు, ఆయన ఏం చెప్పారు, కృష్ణనామం చేయమని చెప్పారు. కానీ కృష్ణుడు ఎంతటి దయామయుడు అంటే తన భక్తుడు నామం చేస్తూ చేస్తూ కృష్ణుడు అంతటి గొప్పవాడు అవుతాట. అది కృష్ణుడు ఏం చేస్తాడంటే ఆ భక్తుడు నామం చేస్తాట. చేసి చేసి ఆయన భక్తుడి నామంలో రసాన్ని నింపుతాట. అంచేత మనకి కృష్ణుడు చేసిన నామం కనుక ఆయన భక్తుడి నామం కుసుమార నామాన్ని మనం అందరం కూడా ఆనందంగా ఆ శక్తి ఆయన ఇచ్చారు కనుక కృష్ణ భగవానుడు ఆ శక్తి కూడా ఆయన తన శక్తిని అంతటి కూడా కుసుమార నామంలో ధారపోశారు. మనం ఎలా భావించాలి? ఎందుకంటే ప్రహ్లాదుడికి ఆయన ఎలా ఇచ్చారు దర్శనం, అలాగే బలిచక్రవర్తికి పాదాల దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలు అంటే ఆయన దగ్గర
నేను గేట్ కీపర్గా ఉన్నారు ఆయన. మొట్టమొదటి ఆయన తొక్కేశారు, తర్వాత ఆయనకి మనం గేట్ కీపర్గా ఉన్నారు. కారణం ఏమిటి? భక్తుడు అంటే ఆయనకి చాలా ఇష్టం. భక్తుడు గొప్పతనం చూపించారు. ముందు భక్తుడు నాకు సర్వస్వము సమర్పించాడు. ఒకసారి సర్వస్వము సమర్పించిన తర్వాత ఆయనకి తను సమర్పించుకుంటాడనమాట. ఇది మన ఉద్దేశం. అంచేత ప్రభునామం చేయడంలో అడ్వాంటేజ్ ఏమిటంటే మనందరికీ కూడా ప్రభువుని మనం పొందగలుగుతాం. కానీ ప్రభునామం ఇక్కడ చేసి కృష్ణుని పొందగలుగుతాం. అంచేత అందరికీ ఆశ్చర్యం ఏంటంటే హరనాథుడి భక్తులు బాలగోపాలుని ఆరాధిస్తారు. ఎందుకంటే ఆయన విమలామాకి మహాతల్లి అందరికీ కూడా కృష్ణ రూపంలో బాలగోపాలు రూపంలో దర్శనం ఇచ్చారు. అంచేత మనం హరనాథుడి ద్వారా వచ్చిన బాలగోపాలుడు అయితే పారిపోడు, డైరెక్ట్గా పట్టుకోవడం మనకు కష్టం. సో కుసుమహరనామం చేసుకుందాం, బాలగోపాలుని పొందుతాం. జై బోలో శ్రీ ఠాకూర్ హరనాథ్.